మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మొదటిగా నాతో, నీ బిడ్డలతో మాట్లాడి సహాయమును చేయమని క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చెక్. నా పేరు సమయలు, మాది బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం, అల్లూరు మండేవారిపాలెం. నేను ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో భక్తి కలిగిన తల్లిదండ్రులకు నేను జన్మించాను. నాకంటే ముందు మా అమ్మ నాన్నకు ఒక బాబు పుట్టి ప్రసవించిన తర్వాత చనిపోయాడు. అంటే మా అమ్మకు అవి పురిటి నొప్పులు అని తెలీదు. మా అమ్మమ్మ గారి ఇంట్లో బాత్రూమ్కి వెళ్దామని తాటేకుల దడి ఉన్న దాంట్లో పాస్ కోసం అని వెళితే అక్కడ బట్టలు ఉతికే బండి ఉంది. పాస్ కని వెళ్ళినప్పుడు మా అన్నయ్య నాకంటే ముందు బాబు పుట్టి తల ఆ బండకు తగిలి అక్కడే చనిపోయాడు. తర్వాత మరలా బాబు పుడితే సేవకిస్తాను అని మా అమ్మ అనుకుందట. నేను 7వ నెల గర్భంలో ఉన్నప్పుడు మా ఊర్లో ఒక పెద్ద కాలువ ఉంటుంది. ఇప్పుడు ఈ కృష్ణా నది ఇక్కడ నుంచి విజయవాడ వస్తుంది కదా, విజయవాడ నుంచి మా ఊరు తర్వాత సముద్రంలో కలిసిపోతుంది. ఆ కాలువ దాటి అవతలకు వెళ్ళడానికి వెళుతూ ఉన్నప్పుడు మా అమ్మ 7వ నెల గర్భవతిగా ఉంది. ఆ కాలువ చాలా లోతైంది. దాటి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక ముసలమ్మ కూడా వస్తానని చెప్పి కొంత దూరం ఇద్దరు కలిసి నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళాక ముసలమ్మ మా అమ్మ పైకి ఎక్కేసింది. ఏమో గర్భవతి కనుక ఆ నీళ్లు తాగుతూ ఊపిరి సలుపుకోలేక ఆ ముసలమ్మని అలా విసిరింది. ఆ ఒడ్డుకు పడింది. ఏమో తెప్పరిల్లుకుంది. లేకపోతే అప్పుడు ప్రపంచానికి నేను తెలియక ముందే మా అమ్మ నేను ఇద్దరం చనిపోయేవాళ్ళం. ప్రభు ఆ రోజు మమ్మని నన్ను కాపాడారు. 7వ తరగతి చదువుతున్నప్పుడు గాలివాన బిల్డింగ్ అని మాకు సముద్రం దగ్గర కనుక తుఫాన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి గవర్నమెంటు ప్రతి ఊరిలో గాలివాన బిల్డింగ్ కడతారు. నేను దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం. పై అంతస్తులో నుండి నన్ను పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తికి దొరకకూడదని అక్కడి నుంచి దూకాను కిందకి. దూకినప్పుడు ఆ రోజు కూడా కింద ఒక గేద కట్టేసింది. అది ఒక పొలుగుకి కట్టేసింది. ఆ పొలుగుకి 2 వైపుల ముక్కు ఉంది. నేను ఇట్లా వస్తున్నాను, నా పొట్టలో దిగి నడుముకి లోపల గట్టు వస్తుంది. దేవుని కృప ఏంటంటే మొదటి అంతస్తులోకి వచ్చేటప్పుడు నా కాళ్ళు ఆ సన్సైడ్కి తగిలి శబ్దం వస్తే ఆ పడుకున్న గేద పైకి లేచింది. గేద పొలుగు కంటే ఎత్తుంది. దాని నడుము మీద పడ్డాను. అప్పుడు కూడా తప్పించుకున్నాను. ఆ తర్వాత నేను చదువుకున్నాను. నేను 10వ తరగతి చదివేటప్పటికే మా నాన్న నాకు 2 సంఘాలు అప్పగించారు. అప్పటికే 10వ తరగతి చదువుతున్నప్పటికీ 2 సంఘాలకు కాపరిగా నేనున్నాను. చదువుకుంటూనే సేవ చేస్తున్నాను. మా నాన్నగారికి ఎక్కువ సంఘాలు ఉన్న కారణాన నన్ను అప్పటికి సేవలో ఉపయోగిస్తూ ఉన్నారు. నేను పై చదువులు చదువుకుంటున్నాను. నా చదువు పూర్తి అయిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో తెనాలి డివిజన్ ఆఫీసులో నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ ఉన్నా వివాహం అయింది.
నాకు 2 కుమార్తెలు పుట్టారు. 2012లో ఉద్యోగాన్ని పూర్తిగా రాజీనామా చేసి నేను ఫుల్ టైం మినిస్ట్రీకి అనగా ఇక సంపూర్ణ సేవకు రావడానికి నేను తీర్మానం తీసుకున్నాను. ప్రభు నాతో మాట్లాడారు. ఒక రోజున ఒక సంఘంలో వాక్యం చెప్పి వస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నారు. అది ఒక ఊరు బొడ్రాయి. ఆ బొడ్రాయి దగ్గర ఒక పెద్ద గొర్రెల మంద అడ్డం వస్తే ఆ గొర్రెల మంద దగ్గర నేను స్కూటర్ ఆపి అవి తప్పుకుంటే పక్కకు వద్దామని చూస్తున్నప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడుతున్నారు. నీవు నా కోసం బ్రతుకుతానన్నావు, నీ కోసం బ్రతుకుతున్నావు అని చెప్పారు. నేను ఇంటికి వచ్చి మా నాయనతో చెప్పా, నేను ఇంక ఉద్యోగం రాజీనామా చేసేస్తాను, ప్రభు నాతో మాట్లాడుతున్నారు మానేయమని. అంటే మాకు బాగా అప్పులున్నాయి. అప్పులు ఉన్న కారణాన మా నాన్న అన్నారు, అరే బాబు 1 సంవత్సరం చేయి, మన అప్పులు తీరిపోతాయి, అప్పుడు ఇంకా నువ్వు సేవకు వచ్చేది కానీ అని అంటే, లేదు అప్పటిదాకా నేను బ్రతుకుతానో లేదో నాకు తెలీదు, నేను మానేస్తున్నా అని 2012 ఏప్రిల్ 1వ తారీఖున నా రాజీనామా పత్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్కి, మా బాపట్ల మున్సిపల్ కమిషనర్కి, నేను చేస్తున్న ప్రాజెక్ట్ డైరెక్టర్కి ఇచ్చేసి ఉద్యోగం మానేశాను. 2012లో నేను సేవ చేస్తున్న ఒక ఊరు పేరు అల్లూరు. అల్లూరులో ఒక 12 రకాల కులాలు ఉంటాయి ఒక దగ్గర. అక్కడ ఒక చిన్న స్థలాన్ని కొన్నాం. కొని అప్పటికి ఇళ్లల్లో పెడుతున్నాం 11 సంవత్సరాలుగా. ఆ ఇంటి ఆయన బాగా తాగుతాడు, కళ్ళు తాగాడు, ఆయన గ్యాస్ ఎగదట్టింది, చనిపోయాడు. ఆ చుట్టుపక్కల ఉన్న కులస్తులందరూ ఇక్కడ చర్చి తీసేయాలి, అందరూ వచ్చి ఇక్కడ ఏడుస్తున్నారు. ఆ ఏడుపు తగిలి మీ ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఇక్కడ చర్చి తీసేయాలి అంటుంటే ఆ మాటలు ఆమె చెప్పింది, నెక్స్ట్ వారం ఇక మా ఇంట్లో నువ్వు పెట్టొద్దు అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. స్థలం ఏమో అమ్మనీయట్లేదు, స్థలం అమ్మేది లేదు, ఒకటి ఉంటే దాన్ని ఏమో అమ్మనీయట్లేదు. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్న సమయాన అక్కడ 25,000 ఉంది సెంటు, కానీ మాకు అవసరమని ₹1,00,000 అమ్మారు సెంటు. బాగా అప్పుల్లో ఉన్నాం. అప్పటికి అప్పుల్లో ఉండి ఒక 4 లక్షలు అప్పు చేసి తాటేకులతో చిన్న మందిరం వేసాము. ఇంకా దాన్ని ప్రతిష్ఠ చేయాలి. మా నాన్నగారికి అప్పటికే మోషన్ ఆగదు. ఆయనకి మోషన్ వస్తే వెంటనే దొడ్లోకి వెళ్ళాలి, లేకపోతే బట్టల్లో పడిపోతుంది. ఆయనకు ఆ సమస్య ఉంది. ఆ సమయంలో అక్కడ టాయిలెట్ కడదామని గుంట తవ్వుతున్నాం. మా ఏరియాలో సెప్టిక్ ట్యాంక్కి బావి వరలేస్తారు. మా ఇంటి దగ్గర వరలు ఉన్నాయి. ఆ వరలు టైర్ బండి మీద పెట్టి తీసుకురావడానికి మేము చూస్తున్నాం. బండి వెనకాల నేనున్నాను, బండి ఇటు ఉంది, బండి ముందు మా చిన్న తమ్ముడు ఉన్నాడు, బండి పోలు మీద ఒక 2-3 యవనస్తులు ఉన్నారు, తర్వాత బండి మధ్యలో కూడా ఒక 2 కూర్చుని ఉన్నారు. బావి వరలు బండి కంటే ఒక అడుగు బయటకు ఉన్నాయి. బండి మీద పోల్ లేపితే బండి లెగిసిపోతుంది. అందుకని బరువు కోసం కూర్చోబెట్టాం. ఎద్దులను తోలుకొస్తున్నాడని ఆ పోలు మీద కూర్చున్న వాళ్ళు దిగేశారు. నాకు 2 పాపలు ఒకే డేట్ ఆఫ్ బర్త్తో పుట్టారు. 1 సంవత్సరం గ్యాప్తో 2 నార్మల్ డెలివరీసే. జూన్ 29 వారిద్దరు బర్త్డే. సంవత్సరం గ్యాప్తో 2 నార్మల్ డెలివరీస్ పుట్టారు. మా పెద్ద పాప వచ్చి ఆ టైర్ బండికి ఉన్న ఆ వెనకాల ఉన్న కడ్డీ పట్టుకుని ఉయ్యాలోగాలి అనుకుంది. ఆ సన్నివేశం చూస్తే నాకు అట్లా అర్థమైంది. అలా పట్టుకుంది. నేను ఇంత దూరంలో ఉన్నాను, ఇంత దూరంలో ఇటు తిరిగి మాట్లాడుతున్నాను. వచ్చి పట్టుకుంది, బండి పైకి లేచింది, తల బండి కిందకి వెళ్ళింది. అది సిమెంట్ రోడ్డు, చితికిపోయింది. మెదడు నోట్లో నుంచి బయటకు వచ్చింది. శబ్దం వచ్చింది. ఏంటని నేను అటున్న మనిషిని తిరిగాను. కాళ్ళు కనబడుతున్నాయి, వరలన్నీ పగిలిపోయినాయి. అవన్నీ ఇలా తీసి పాపని ఇలా ఎత్తుకున్నాను. ఆ నోట్లో ఉన్న మెదడు నా గుండెల మీద పడింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. పాప నా మీద పడింది, అంతవరకు నాకు గుర్తుంది. తర్వాత మా పాపని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లారు. డెత్ కన్ఫర్మ్ చేసి తీసుకొచ్చారు. నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టారు. నాకు తెలియట్లేదు, నా ముఖం మీద నీళ్లు కొడుతున్నారు, నాకు స్పర్శ లేదు, పిచ్చి పిచ్చిగా చూస్తున్నానని వాళ్ళు చెప్తున్నారు.
తర్వాత నేను చూస్తున్నాను, నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆకాశం నుండి ఒక పల్లకి దిగి రావడం, 4 దేవదూతలు రావడం, మా కుమార్తె వస్త్రాలు బాగా మెరయుచున్న వస్త్రాల వలె కనబడుతుంది. నా దగ్గరకు వచ్చి ఇలాగా చేయబెట్టి ఇలా అంటుంది, డాడీ నేను వెళ్తున్నాను అంటే. దేవదూతల్లో ఒకరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీ డాడీకి అర్థం కాదు, దా వెళ్ళిపోదాం టైం అయిపోతుంది అని. మా అమ్మ పంచలో కింద పడి దొర్లాడుతుంది. మేము 3 మగపిల్లలం, ఆడపిల్లలు లేరు. ఫస్ట్ నాకు పుట్టింది ఆడపిల్ల. మా అమ్మని అమ్మా అని పిలుస్తుంది. నా ముఖం, మా అమ్మ ముఖం, మా పాప ముఖం ఒకేలాగుంటుంది. మా నాన్న పడుకుంటే మా నాన్న ముఖం మీద ముఖం పెట్టి పడుకుంటుంది. మా అమ్మ మీద కూడా అలాగే పడుకుంటుంది. మా అమ్మకు హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో అన్నంతగా తన్నుకులాడిపోతుంది మా అమ్మ. ఇదే రోజు చనిపోయిన రోజు, ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు. ఏప్రిల్ 29 మా అమ్మ చనిపోయింది. మే 9 మా నాన్న చనిపోయారు. కరోనా సెకండ్ వేవ్లో 10 రోజుల గ్యాప్తో మా నాన్న చనిపోయారు. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు. మా అమ్మ తన్నుకులాడుతున్నప్పుడు మా అమ్మ దగ్గరకు వెళ్ళి మా అమ్మ గడ్డం పట్టుకుని, నాన్నమ్మ వెళ్తున్నా అంటే, చెప్పినా అర్థం కాదమ్మా, రా అన్నారు. ఆ పల్లకి ఎక్కింది. నా కళ్ళు చూస్తున్నాయి, మేఘాల్లోకి వెళ్ళింది. నా కళ్ళు నీళ్లు కమ్మాయి. అప్పుడు నాకు స్పృహ వచ్చింది. అప్పుడు నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత అప్పటికి కూడా ఈ మందిరానికి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడి ₹1 కూడా నా దగ్గర లేదు. కనీసం పెట్టి కొనుక్కొచ్చే డబ్బులు లేక దుప్పట్లో చుట్టుకొని ఇలాగా చేతుల మీద తీసుకుని వెళ్ళి సమాధి చేశాం. మట్టి వేస్తున్నప్పుడు డైరెక్ట్గా ముఖం మీద మట్టి పడుతుంది. ఆ రోజు నాకున్న పేదరికాన్ని బట్టి నేను పెట్టి కూడా తీసుకుని వచ్చే పరిస్థితి లేదు. ఉన్న డబ్బులన్నీ మందిరానికే ఖర్చు పెట్టాం. ఆ తర్వాత నాకు కడుపు కాలింది. నా భార్య తన కోపంతో, తల్లి కదా, పాపను పోగొట్టుకుంది. అప్పుడు కోపంతో అంటుంది, 2 ఆడపిల్లలని నువ్వే దగ్గరుండి బండి కింద నెట్టావా అంది. నన్ను ఏడుస్తుంది. మరలా ప్రశ్న వేస్తుంది, నువ్వు దైవజనుడు కదా. నా భార్య నేను సేవలో తిరుగుతున్న రోజులను లెక్క పెట్టింది. మా వివాహమైన 5 సంవత్సరాల్లో నేను నా భార్య ముఖాన్ని, ఆమె నా ముఖాన్ని చూడని రోజులను లెక్క పెడితే 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలన్ని రోజులు వచ్చాయి. ఆ మంది, ఇంత సేవ చేస్తున్నావు కదా, ఎందుకు దేవుడు నీ కుమార్తెను కాపాడలేదు అని ఏడుస్తా మాట్లాడుతూ ఉంది. సమాధి అయిపోయినాక ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత మా ఊర్లో లూథరన్ చర్చ్ ఉంటుంది. తెల్లవారుజామున ప్రార్థన పెడతారు. పాస్టర్ గారు పొద్దున్నే నీకు కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, ప్రవచనాలు కూడా చెప్తున్నావుగా, వాళ్ళకి అది జరిగిద్దా, వాళ్ళకి ఇది జరిగిద్దని చెప్తున్నావుగా, నీ కూతురు చచ్చిపోయే సంగతి నీకు చెప్పలేదా అని పొద్దున్నే మైక్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత, నీ కూతురుని కాపాడలేని ప్రార్థన, నువ్వు ఒక పాస్టర్వా, ఇక విశ్వాసులకి ఏం ఉపయోగపడతావు నువ్వు అని ఆయన ముగించాడు ఆయన ప్రసంగం. ఈ పరిస్థితుల మధ్యలో ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఒక 1 నెల రోజులు నిద్రపోలేదు. పగలు రాత్రి తేడా లేకుండా లైట్లు వెలుగుతున్నాయి. నేను మందిరంలో మూలన ఒక చెక్క మీద అలాగ పడుకుని పగలు రాత్రి చాలామంది వచ్చి పలకరిస్తూ ఉండేవాళ్ళు. అప్పటికే నేను చాలా చోట్ల పరిచర్యలో ఉన్నాను కనుక చాలామంది ఇలాగే వెస్లీ పాస్టర్ గారు లాంటి వాళ్ళు నన్ను ఎవరైతే పిలుస్తారో వాక్యం చెప్పడానికి వాళ్ళందరూ వచ్చి ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. ధైర్యం చెప్పే మేము, ఒక మనిషి వచ్చి ధైర్యంగా ఉండు అంటే అది మాకు ఎక్కదు. గోడని ఇలా చేత్తో తాకినట్టు ఉంటుంది. 100 మందికి ధైర్యాన్ని చెప్పే మేము, మాకు ఏదైనా వచ్చినప్పుడు ఒక మనిషి వచ్చి చెబితే అది మా గుండెను తాకదు. డైరెక్ట్గా దేవుడే మాట్లాడాలి. 1 నెల రోజులు అయిపోయిన తర్వాత చివరిలో ప్రభు నాతో మాట్లాడుతున్నారు. స్వరంతో మాట్లాడుతూ నన్ను ప్రశ్న వేశారు. అబ్రహాముని
కుమారుని ఇమ్మన్నాను. ఎందుకు అంటే నేను చాలా నీరసంగా, నాకేం తెలుసు ప్రభా అన్నా. అబ్రహాము తన కుమారుడి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ప్రపంచానికి తెలియడానికి ఇమ్మన్నాను అన్నారు. నేను తలకాయ ఊపుతున్నాను. అయినా మనిద్దరం మంచి స్నేహితులం కదా. ఒక స్నేహితుడు తన స్నేహితుడు జేబులో నుంచి పెన్ను తీసుకోవడానికి ఎక్స్క్యూజ్ మీ అని అడగవసరం లేదు. డైరెక్ట్గా చేయబెట్టి పెన్ను తీసుకుంటాడు. అలాగే నేను నీ కూతురుని తీసుకున్నా, నీకు చెప్పలా. నేను సైన్యములకు అధిపతి యెహోవాని, నా దగ్గర చాలా సైన్యాలు ఉన్నాయి, ఒక సైన్యంలో నీ కూతురు పనిచేస్తుంది, మీ ఇద్దరు త్వరలో కలుస్తారు అని చెప్పాడు. ఆ మాట నా గుండెని తాకింది. అప్పుడు నా దుఃఖం పోయింది. ఆ మాట తీసుకుని వెళ్ళిపోయిన నా భార్య దగ్గరికి వెళ్ళి, ప్రభు నాతో మాట్లాడాడు అంటే, ఏం మాట్లాడాడు అంటే ఇదంతా చెప్పాను, ఇలా మాట్లాడాడు అని చెప్పాను. అప్పటిదాకా ఏడుస్తూ ముఖం ఉబ్బిపోయిన నా భార్య, తల విరబూసుకుని ఉన్న నా భార్య తల ముడేసుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు ఇలా చెయ్యి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిగెత్తు, ఇదివరకు కన్నా ఎక్కువ పరిగెత్తు, ఒకవేళ నీ పరుగు ఎక్కడ ముగిసినా అక్కడ కలుద్దాం. మనకంటే మన కుమార్తె దేవుని సన్నిధికి వెళ్ళింది, ఒకవేళ నీ పరుగు ఎక్కడైనా ఆగినా నో ప్రాబ్లం, అక్కడ కలుద్దాం, ఇంకా బాగా సేవ చేయి అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. మరలా తిరిగి పరిచర్యను ప్రారంభించాం. ఆ మందిరాన్ని మేము ప్రతిష్ఠ చేశాం. అప్పటికి ఒక 30 మంది అలా ఉండేవాళ్ళు విశ్వాసులు. ఆ తర్వాత 30, 60, 100, 200, 300, 500, 1000 అలాగ విస్తరించడం ప్రారంభమైంది. అంతేకాదు, ఇప్పుడు నాకు కడుపు కాలింది కాబట్టి గర్భఫలం లేనివారు, వివాహమై గర్భఫలం లేనివారు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థన చేసి, వాళ్ళు ఏదైనా అట్టిపళ్ళో యాపిల్సో తెచ్చుకుంటే ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు 100 మందికి గర్భాలు తెరవడం నేను చూశాను. నాకు ఆల్రెడీ కడుపు కాలింది కనుక దేవుడు అలాగ కార్యాలు చేయడాన్ని నేను చూస్తూ వస్తున్నాను. పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. ఇది నా సాక్ష్యం. నాకు ఒకే కూతురు ఇప్పుడు ఉంది, తను ఇంటర్ అయిపోయింది. పరిచర్య జరుగుతూ ఉంది. ఒక 10-12 సంఘాలు అలాగున్నాయి. ప్రభు పనిలో నమ్మకంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇది నా సాక్ష్యం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 'యెహెజ్కేలు గ్రంథం. నేను పెద్దగా అరవను, అందరికంటే నాకు ఎక్కువ సౌండ్ పెట్టాలి. తర్వాత మాట్లాడేటప్పుడేం బేస్ పెట్టాలి. ఒకవేళ నేను మధ్యలో పాట పాడితే బేస్ తీసేసి ట్రిబుల్ పెట్టాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను అని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరు ఇక పలుకరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ, నీ కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, నీ
కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరినాలో ఉన్నంతవర చప్పట్లు కొడదామా, పాడనా, ఊపిరినాలో ఉన్నంతవరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇశ్రాయేలీయుల దేశంలో ఒక సామెత ఉంది. ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న సామెత ఏమంటే, తండ్రులు ద్రాక్షకాయలు తినగా, ఇంకొంచెం వాయిస్ పెట్టాలి, గెయిన్ ఉంటే గెయిన్ కూడా పెంచండి. తండ్రులు చెక్ 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 1 చెక్ చెక్. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు. ద్రాక్షకాయలు తిందెవరు? నేను ద్రాక్షకాయలు తిన్నాను అనుకోండి, ద్రాక్షకాయలు పుల్లగా ఉంటాయి కదా, పుల్ల ద్రాక్షకాయలు నల్లగా ఉంటాయి, అవి పుల్లగా ఉంటాయి, ఇత్తనాలు ఉండేవి. నేను తిన్నాను ద్రాక్షకాయలు 1 కేజీ. మా బాబు అంటున్నాడు, పళ్ళు పులిసిపోయినాయి డాడీ అంటున్నాడు. అదేమిట్రా, తిన్నది నేను కదా, నీ పళ్ళు పులవడం ఏంటి అంటే, ఏమో నేను ఈరోజు ఏం తినలేను, నా పళ్ళు బాగా పులిసిపోయినాయి అంటున్నాడు. ఇశ్రాయేలీయుల దేశంలో ఆ సామెత ఉంది. ఆ సామెత దేవుడు ఏమంటున్నాడంటే, ఆ సామెత మీరు పలకకూడదు అంటున్నాడు. భూమి మీద మానవుని జీవితం ఎంత? 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు, అంతే కదా మానవ జీవితం. ఈ 70 సంవత్సరాల్లో బాల్యము, యవ్వనము, మధ్య వయసు, వృద్ధాప్యం, అంతే కదా. ఈ బాల్యము, యవ్వనము, మధ్య వయసు, వృద్ధాప్యంలో ప్రియులరా మనం చేసే పనులు, మనం తీసుకునే నిర్ణయాలు, మన ద్వారా జరిగే పరిణామాలు, వీటన్నిటి ప్రతిఫలము ఏమవుతుందంటే ఖచ్చితంగా తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసినట్లుగా. ఇప్పుడు తండ్రిగా నేను ఒకవేళ 1 కోటి రూపాయలు సంపాదించాను, 1 కోటి రూపాయలు. ఇప్పుడు నాకు 2 పిల్లలు కదా, 2. ఒకవేళ ఆ ఆస్తిని వాళ్ళిద్దరు పంచుకోవాలంటే ఎంత పంచుకుంటారు? చెరొక వైట్ చున్నీ ఏంటి ఇక్కడే ఉన్నావా? చెరొక 50 లక్షలు పంచుకుంటారు, డబ్బు పంచుకుంటారు. మరి నేను చేసిన పాపాన్ని, నేను చేసిన అన్యాయాన్ని, నేను చేసిన అక్రమాన్ని, దొంగతనాన్ని, అక్రమ సంబంధాన్ని, ఇవి రావా? డబ్బు ఒకటేనా?
డబ్బులు ఒకటేనా పంచుకునేదాళ్ళు? కాదు కదా. వీటిలో నుంచి కూడా ప్రతిఫలము వాళ్లకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అనుమానం లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు అదే. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసాయి. ఈ రోజున మనము దేవుని వాక్యంలో నుంచి కొంత సందర్భాన్ని చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 5వ వచనము చదువుదాం. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమిరి, మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్ధాను నీవెందుకు దాటించిదివి? మేము యోర్ధాను అవతల నివసించుట మేలు. ఇశ్రాయేలీల ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో 70 మంది ఐగుప్తు దేశం వెళ్ళారు. ఒక 400 సంవత్సరాలకి సరాసరి ఒక 20 లక్షల పైచిలుకుగా వాళ్ళు ఉన్నారు. మోషే నాయకత్వంలో దేవుడు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలను చేసిన తర్వాత ఆయన ఎర్ర సముద్రాన్ని పిహాహారోతు అనే దగ్గర ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారు దాటి ఈ ధరకు వచ్చారు. వచ్చిన తర్వాత దగ్గర ఇక పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క దగ్గరకు వచ్చిన తర్వాత యోర్దాను నదికి యువతల పక్కనే ఉన్నప్పుడు నెబో పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు మోషే నెబో పర్వతం ఎక్కాడు. అదిగో అదే పాలు తేనెలు ప్రవహించే దేశం అని మోషేకు చూపించాడు. చూపించిన తర్వాత మోషే అడిగారు, అయ్యా నేను వెళ్ళనా అక్కడికంటే? దేవుడు చెప్పాడు, నో, వెళ్ళడానికి కుదరదు అంటే మోషేని అక్కడి నుంచి దేవుడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీల ప్రజలు వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. వాగ్దానాన్ని మరి ఆ వాగ్దాన ప్రకారముగా వాగ్దాన భూమిలో వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఇక వాళ్ళు ఎక్కడికైతే ఎరికో పట్టణం దగ్గరకు వచ్చారో, యోర్దాను నది దాటి ఎరికో దగ్గరకు వస్తున్నప్పుడు వారు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయట్లా, దేవునిని స్తుతిస్తున్నారు. ఇందాక మనం ఏం చేసాం? చేతులు పైకెత్తి చెప్పండి. చేతులు పైకెత్తి స్తుతులు చెల్లించాం, దేవునిని ఆరాధించాం. దేవునిని ఆత్మతో శక్తితో ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా సైతాను కట్లు తెగిపోతూ ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. వాడు వేసిన బంధకాలన్నీ ఊడిపోతాయి. అంతేకాదు సంవత్సరాల నుండి ఆగిపోయిన ఆశీర్వాదాలు దేవుడు మన మీద కృమ్మరిస్తాడు. స్తోత్రం కలుగును గాక. మానవ శక్తి, మానవ తెలివితేటలు, రికమెండేషన్లు చేయలేని కార్యాలు దేవునిని స్తుతిస్తున్నప్పుడు అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వారు ఎరికో చుట్టూ దేవునిని స్తుతించినప్పుడు ఏ పొలుగు కానీ, ఏ గడ్డపార కానీ, ఏ బాంబులు కానీ ఆ ఎరికో గోడలను కూల్చలేనటువంటి గోడలు వీళ్ళు దేవునిని స్తుతించినప్పుడు వాటంతటికవే ఎరగదీసుకుని పడిపోయినాయి. బాగా దేవునిని స్తుతించారు. దేవుడు ఎరికో పట్టణానికి చెప్పాడు, ఎరికోలో దొరికేది ఏది కూడా మీరు తీసుకోకూడదు. ఎరికో శాపగ్రస్తమైన పట్టణం. ఆ పట్టణంలో దొరికేది ఏది తీసుకోకూడదు, తీసుకుంటే నేను మీకు శత్రువునవుతాను అని చెప్పాడు. అలాగ చెప్పినప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే ఒక షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల బంగారు కమ్మె ఆయన దొంగతనం చేశాడు. దొంగతనం చేసి తీసుకుని వెళ్ళి వాళ్ళ డేరా మధ్యలో గుంట దవ్వి దాచిపెట్టాడు. ఎవ్వరు చూడలేదు అని ఆయన అనుకున్నాడు. మనం కూడా చాలాసార్లు ఎవరు చూడట్లేదు అనుకుంటాం. మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాం. ఒకవేళ మాచర్ల నుంచి వేరే ఊరు వెళ్ళి అక్కడ మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాం. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉండొచ్చు అనుకుంటున్నాం. లేకపోతే మొబైల్లో చాలా వెతుకుతాం, గూగుల్లో వెతుకుతాం, వాట్సాప్లో చాట్ చేస్తాం, చాట్ క్లియర్ చేస్తాం, హిస్టరీ క్లియర్ చేస్తాం. ఒకవేళ అమ్మకు తెలియకపోవచ్చు, నాన్నకు తెలియకపోవచ్చు,
భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, కానీ డిలీట్ చేసిన దాన్ని కూడా చూడగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఇప్పుడు వాళ్ళు అతను చేసిన పని ఎవరికి తెలియదు, కానీ హాయి అనే ఒక చిన్న పట్టణం మీదకి వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళారు. వెళితే అక్కడ ఏం జరిగిందంటే ఎంతమంది చనిపోయినారు? 36 మనుషులు చనిపోయారు. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే ఒక్కొక్కడు 1000 మందిని చంపేస్తారు. ఎంతమందిని? 1000 మందిని. ఇద్దరైతే 2000 మందిని చంపాలి కదా. కానీ వాళ్ళకున్న వరం ఏంటో తెలుసా? ఇద్దరు గనక పక్కకు వస్తే 10,000 మందిని చంపేస్తారు వాళ్ళు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 30వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం వెనక లైన్లో ఉన్నవాళ్ళు బైబిల్ తెచ్చారా? చూస్తున్నారా? పురుషులు ఎర్ర చొక్క. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనము. ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు ఎంతమందిని? చెప్పండి, మాట్లాడండి. ఒకడైతే 1000 మందిని చంపేస్తాడు అవలీలగా, కానీ ఇద్దరు కలిస్తే 10,000 మందిని చంపేస్తారు. 10,000 మందిని. ఇప్పుడు చనిపోయింది ఎంతమంది? 36 మంది. 36 ఎన్ని జతలు అవుతారు? 18 జతలు అవుతారు. 18 ఇంటూ 10,000 ఎంత? 1,80,000 మంది శత్రువులను చంపే శూరులు శవాలై ఇక్కడ పడుకున్నారు. 1,80,000 శత్రువుల గుండెలను చీల్చే, 1,80,000 శత్రువుల తలలను తెగనరికే సైన్యం శవాలైపై కూర్చున్నారు. యెహోషువ బట్టలు చింపుకున్నాడు, మట్టిలో తలబెట్టి కేకలేస్తున్నాడు, యెహోవా నా దేవా ఎందుకు ఇలా జరిగింది, ఏంటి పరిస్థితి అని యెహోషువ గద్గద స్వరముతో కేకలేస్తా ఉంటే, ప్రియులరా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నా గురించి నా గతం ఆయనకు తెలుసు, నా ప్రస్తుతం ఆయనకు తెలుసు, నా భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు, కానీ నా గతాన్ని కానీ నా ప్రస్తుతాన్ని కానీ నా భవిష్యత్తుని కానీ ఎవ్వరికీ చెవులో చెప్పి అల్లరి చేసేవాడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దామా? హల్లెలూయా. ఆయన నా పరువును తీసేవాడు కాదు. మనంతటికి మనం ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను మీకు ఆయాసకరంగా బ్రతుకుతున్నాను, నేను మీకు విరోధంగా బ్రతుకుతున్నాను అని నీ అంతటికి నీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద పడేదాకా ఆయన వేచి ఉంటాడు తప్ప నీ గురించి ఊరు వాడ చెప్పి పాంప్లెట్లు వేసి లేదా ఫేస్బుక్లో మన గురించి చెప్పి ఆయన అల్లరి చేసే దేవుడు కాదు. ఇంత జరిగింది. 36 శవాలు అక్కడ ఉన్నాయి. 1,80,000 మందిని చంపే సైన్యము అక్కడ శవాలుగా మారిపోయినాయి. ప్రియులరా, యెహోషువ ఏడుస్తూ ఉంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 10వ వచనంలో యెహోషువతో ఇట్లా, నేను లెమ్మో, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకొని ఉన్నారు. ఏమంటే పేరు చెప్పకూడదా? పేరు చెప్పొచ్చా లేదా? దేవుడు చెప్పకూడదా? తెలుసా లేదా? చెప్పాలి. మాట్లాడండి. తెలుసు, మరి ఎందుకు చెప్పట్లేదు అంటే నీ పరువు తీయడం దేవునికి ఇష్టం లేదు, నిన్ను అవమానపరచడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుడు దీర్ఘశాంతం కలిగినోడు. నీ అంతటకు నువ్వు వచ్చి ఆయన పాదాల దగ్గరకు రావాలని ఆయన ఎదురు చూస్తాడు.
యెహోషువతో చెప్పాడు, వెళ్ళి చెక్ చేయి, 12 గోత్రాల్లో వెళ్ళి చెక్ చేయి అంటే యెహోషువ వెళ్ళాడు 16వ వచనంలో. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీల వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు పిలిపించినప్పుడు యూదా గోత్రము అంటే రేపు పొద్దున్నే వెళ్ళి గబగబా ఎంక్వైరీ చేయలా. ఎంక్వైరీ చేయడం ప్రారంభించి యూదా గోత్రం వచ్చే సమయానికి 6 నెలలు పట్టింది. ఎంతకాలం? 6 నెలలు పట్టింది. 6 నెలలు పడితే 6 నెలల వరకు ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, నా బ్రెయిన్ మామూలు బ్రెయినా? చాలామంది అనుకుంటారు, నేను ప్లాన్ చేస్తే రెండో కంటికి తెలియదు బాయ్, నేను ప్లాన్ చేస్తే రెండో కంటికి తెలియదు. నేను మామూలుగా ఉంటుంది అనుకున్నావా నా డిజైను? నేను వేస్తే ఎవ్వడికి అనుకోలేడు అనుకుంటున్నాం మనం చాలాసార్లు. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా మనం చేస్తున్న రహస్యమైన జీవితం ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. మన ఇష్టం వచ్చినట్లుగా మందిరానికి వస్తున్నాం. పాస్టర్ గారు మరీ పిచ్చోడు, ఆయనకేం తెలుసులే అనుకుంటున్నాం. పరిచర్య చేస్తాం, కానుకలు ఇస్తాం, అవసరమైతే 1 గంట సేపు అదనంగా ఉండి మందిరం అంతా తుడిచి అన్ని పనులు చేసి చాలా చక్కగా, ఆహా ఈ అక్క ఎంత ప్రార్థనా పర్రాలు, ఈ అన్నయ్య ఎంత ప్రార్థనా పర్రాలు, అసలు ఈ అక్క లేకపోతేనా ఈ పరిచర్య నిలబడేదో పడిపోయేదో అని మేము అనుకుంటున్నాం. కానీ నీ రహస్య జీవితం ఎవరికి తెలుసు? చెప్పాలి. నిన్ను బయట చూడగలడు, నీ అంతరంగాన్ని చూడగలడు. ఈయన మనం ఆరాధిస్తున్న దేవుడు. మనుషుల ముందు నువ్వు ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు, కానీ దేవుని కళ్ళను కప్పడం కుదురుతుందా? కుదరదు. 6 నెలలుగా ఈయన ప్రయాసపడుతూ ఉన్నాడు. యెహోషువ 6 నెలలుగా ప్రయాసపడుతున్నాడు. కానీ ఒక్కసారి కూడా ఎవరైతే షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల బంగారు కమ్మె ఎవరైతే తీశారో ఆయన మాత్రం ఒక్కసారి కూడా పాస్టర్ గారిని కలవలా. ఆయన లెక్క చూస్తూ ఉన్నారు. ఒకవేళ నేను ఇలాగ ఊహిస్తున్నాను, వాళ్ళ ఆవిడ అడిగింది, అయ్యా ఆ రోజు నువ్వు కూడా వెళ్ళావు కదా, ఎరుకో పడిపోయినప్పుడు నువ్వు కూడా వెళ్ళావుగా, అసలు ఆ రోజు నీ కాళ్ళ నిండా బాగా మురికిగా వచ్చావు, నువ్వేమన్నా తీసావా అంటే, ఏయ్ ఎంత ధైర్యమే నీకు, మాటలు ఎక్కువైపోయినాయి నీకు, నన్ను మనసు నాకు చెప్పే అంత నాకు ఎదురు. అసలు ఆమెను ఇట్లా పట్టుకుని గోడకు లేపే అంత కోపంతో రగిలిపోయాడు. మళ్ళా ఒక 4-5 రోజుల తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి అడిగాడు, నాన్న ఆ రోజు నువ్వు కూడా వెళ్ళినట్టున్నావు కదా అంటే, గుడ్లు ఇంత లావం తీసి, ఏయ్ ఏంటి నోరు లెగుస్తుంది? కాదు నాన్న ఆ రోజు వెళ్ళావు కదా, వెళ్తే ఏంటంట బుకాయిస్తున్నాడు. కూతురు అంటే చాలా ఇష్టం. కూతురు వచ్చి ఒళ్ళో కూర్చుని, నాన్న ఏంది అందరూ భయంగా ఉన్నారు, ఆ రోజు నువ్వు కూడా వెళ్ళావు కదా అంటే, మన తప్పు గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు లోపల అపరాధ భావంతో తెలిసిపోయిందేమోనని అందరిని చేదరించుకుని తెలియకుండా నువ్వే దొరికిపోతూ ఉంటావు. 1 చేయబోయి 2 చేస్తావు, దొరికిపోతావు. నువ్వు ఎంత దాద్దామని ప్రయత్నం చేసినా అది ఇంకా ఎక్కువైపోయి రెడ్ హ్యాండెడ్గా నువ్వే దొరుకుతావు. పైగా పాపానికి ఉన్న లక్షణం, పాపం చెయ్యక ముందు కళ్ళకు భలే బాగుంటుంది. చేసేటప్పుడు భలే ఆనందంగా ఉంటుంది. చేసిన తర్వాత లోపల అపరాధ భావాన్ని తీసుకొస్తుంది. 4వది ఏంటంటే, ఏ పాపం అయితే కళ్ళకు బాగుందో, చేసేటప్పుడు సంతోషంగా ఉందో, ఆ పాపం రెడ్ హ్యాండెడ్గా నిన్ను పట్టిస్తుంది. పాపానికి ఉన్న లక్షణం. నేను ఒక ఊరిలో వాక్యం చెప్పి ఇలాగ వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చివరిలో, దేవుని ఆత్మ నన్ను నింపి ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఇదిగో
అక్రమ సంబంధములు ఉన్నావు, మానేయి. మరణం నిన్ను వెంబడిస్తుంది, వదిలిపెట్టట్లేదు నువ్వు అక్రమ సంబంధాన్ని. ఇప్పటికైనా నువ్వు మానుకుంటే మంచిది అని ప్రవచనాత్మకంగా చెప్పి నేను వెళ్ళిపోయాను. మందిరం పెట్టిన పక్కిల్లే. భర్త టాపీ పనికి వెళ్తాడు, ఈమె వేరే కులస్తుడు అతను వేరే అతనితో అక్రమ సంబంధంలో ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, భర్త ఏమో పనికి వెళ్ళిపోయాడు. అతను వచ్చాడు, ఇద్దరు ఇంట్లో మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. భర్తకు మరి ఏమైందో ఎలినోడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఒకే తలుపు ఆ ఇంటికి వచ్చేసరికి వేరే చెప్పులు బయట ఉన్నాయి. లోపలికి చూస్తే అతను మంచం మీద కూర్చున్నాడు, ఎదురుగా నిలబడి మాట్లాడుతుంది. మూలన కత్తుంటే తీసుకున్నాడు. ఎవరైతే అక్రమ సంబంధంలో ఉన్న వ్యక్తి ఉన్నాడో అతను స్పీడ్గా మంచం మీద నుంచి లేచి తన భర్తని ఇలా తోసి పరిగెత్తుతున్నాడు. అతను లుంగి ఊడిపోయింది, తర్వాత పరిగెత్తున్నాడు, లుంగి లేకుండా పరిగెత్తున్నాడు. కత్తి తీసుకుని నేను వెనకాల వెళ్తున్నాడు. చాలా దూరం పరిగెత్తాడు, దొరకలా. ఇంటికి వచ్చేసరికి భార్య ఊరేసుకుని ఏలాడుతూ ఉంది, ఇంట్లో చచ్చిపోయింది. చిన్న చిన్న పిల్లలు. పాపం కళ్ళకు బాగుంటుంది, చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు చావు తప్ప నీ ముందేం కనబడదు. దేవునికి తెలియక కాదు, నీ అంతటికి నువ్వు తెలుసుకుని ఆయన పాదాల దగ్గరకు వస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈయన భార్యను బుకాయిస్తున్నాడు, కుమార్తెను బుకాయిస్తున్నాడు. దేవుడు 6 నెలలు సమయం ఇచ్చాడు, కానీ రాలేదు. రాకపోతే ఒకానొక రోజు వచ్చింది ప్రియ సహోదరులారా, ఒకానొక రోజు వచ్చింది. ఖచ్చితంగా దేవుడు ఇతనిని పట్టించే సమయం వచ్చింది. చూడండి, మనం లేఖనంలో 18వ వచనంలో, అతడును అతని ఇంటి పురుషులను వరుస దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు ముని మనమడును జల్దీ మనమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్యలో అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకుంటున్నాడంటే, దొరికిపోయాడు. యెహోషువ, కుమారుడా, ఏం చేసావు, ఎలా జరిగింది చెప్పు అంటే ఎట్లా వస్తున్నాడో తెలుసా? చాలామంది తప్పు చేసి గుండెలు ఏడదాకా ఉప్పదీసి చొక్కా ఇట్లా లాగి, ఏంది అది చేశాను, అయితే ఏంటంట, ఏమైంది చేసా, అయితే ఏంటి ఇప్పుడు, ఏంటి పంచాయతీ గోళ, ఏంటిదంతా? తప్పు చేశానన్న పశ్చాత్తాపం కొంచెము కూడా అతనిలో లేదు. నా వలన 36 మంది స్త్రీలు వెధవరాండ్రయ్యారు. నా వలన 36 మంది కుటుంబాలలో పుట్టిన పిల్లలకు నాన్న అనే పదం శాశ్వతంగా దూరమైంది అనే పశ్చాత్తాపం కొంచెం కూడా అతనిలో లేదు. 36 మంది, ఒకవేళ భారతదేశ సాంప్రదాయంలో చెప్పాలంటే 36 మంది తాళి తెగిపోయింది, 36 మంది వెధవరాండ్రయ్యారు. ఏమండి, నాన్న అని ఎవరిని పడితే వాళ్ళని పిలవగలమా చెప్పండి? కుదురుద్దా? కన్న తండ్రిని తప్ప మిగతా వాళ్ళని ఒకవేళ పిలిచినా అది నోటితోనే కానీ హృదయములో ఆ ఫీలింగ్ ఏమి రాదు. మా చర్చిలో నన్ను చాలామంది నానా అని పిలుస్తారు.
నేను కూడా అలాగే తండ్రిలాగా ఉంటా, కానీ కన్న తండ్రిని పిలిచినంత ఆప్యాయత మిగతా ఇంకెవ్వరి దగ్గర ఆ ఆప్యాయత రాదు. ఇతను వలన 36 మంది కుటుంబాలలో మరి ఎంతమంది పిల్లలకు నాన్న అనే పదం దూరమైందో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న మనలో మనం చేసిన కొన్ని పనులను బట్టి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయో, ఎన్ని కుటుంబాలు నిన్ను బట్టి రోడ్డు మీదకి వచ్చినాయో, ఎంతమంది ఏడుస్తున్నారో. ఈరోజు న్యూస్లో రాత్రో మరి ఉదయం చూశాను, నడి బజార్లో మెడ మీద కత్తి పెట్టి నరికాడు. వరంగల్లోనో ఎక్కడో నరికి చచ్చిపోయిన తర్వాత కాలుతో తంతున్నాడు. ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు ఇతను అని నేను చదువుతుంటే, చంపినోడి భార్యతో చచ్చినోడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వాడు కోపంతో నరికి పడేశాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈనాటి క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలమని చెప్పుకుంటూనే, యేసు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూనే, బల్లలో చేయి వేస్తూనే, ప్రియులారా పరిచర్యలో చాలా నమ్మకంగా ఉన్నామని కనబడుతూనే, అంతర్యములో భయంకరమైన పాపపు తలంపులతో, పాపపు ఇచ్చలతో నిండిపోయి నువ్వు దేవుని మందిరంలో ఉంటున్నావు. జాగ్రత్త. నీవు పరిశుద్ధపరచబడకపోతే, యేసు రక్తము చేత కడగబడకపోతే, నీ కన్నులకు మారు మనసు, నీ కన్నులలో పరిశుద్ధత, నీ హృదయంలో పరిశుద్ధత, నీ అంతరంగంలో పవిత్రత లేకుండా ఇష్టారాజ్యంగా మనం బ్రతుకుతూ ఉంటే అడిగేవాళ్ళు లేరని నీవు అనుకోవద్దు. నిన్ను అసలు భూమి మీదకి తెచ్చింది ఎవరు? 139:13 139 కీర్తన 13 వచనం చూడండి. 139 కీర్తన 13 వచనంలో, ఇంతసేపా నా అంతరేంద్రములను కలుగజేసిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎవరు మనల్ని తయారు చేసింది? అమ్మ కడుపులో పిండంగా చేసింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి నీవు రావాలని కోరుకున్న ఆయన. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈరోజు నా భూమి మీద నీవు ఉన్నావంటే, భూమి మీద నీవు శరీరాన్ని ధరించుకుని ప్రాణం కలిగి నీవు ఉన్నావంటే, భూమి మీదకి రావాలనే ఆలోచన చేసిన ఆయన చేతులు పిండంగా తయారు చేసి అమ్మ గర్భంలో నిన్ను పెట్టాయి. నువ్వేం చేసినా ఊరుకోవడానికి అమ్మమ్మ అనుకోవద్దు దేవుణ్ణి. అమ్మమ్మలో నాయనమ్మలో ఏ డ్రామాలు వేసినా, ఏ ఆటలు ఆడినా పిల్లల్ని ఏమనరు. మనవాళ్ళని ఏమన్నా అంటారా? అనరు. పైగా వాళ్ళ అమ్మ ఏదైనా కొడుతుంది అనుకోండి, కొట్టనిస్తారా? కొట్టనీరు. తాతలు మరి ఇంకా గారంగా అరుస్తారు. పిల్లలకు దెబ్బలు పడాలి, బైబిల్ చెప్తుందన్నమాట. బెత్తం వాడని వాడు తండ్రికి, ఎవడైతే ఏ నానైతే పిల్లలను కొట్టరో రేపు ఆడు గుండెల్లో తంతాడు నిన్ను. చూశాను నేను నా కళ్ళతో. నేను అసలు ఒక్క దెబ్బ కూడా వేయకుండా పెంచాను, భలే బాగా పెంచాను. ఎవరిని అలా పెంచుతామో వాడు రేపు గుండెల్లో చెయ్యేసి నెడతాడు నిన్ను. అడ్డం తిరిగి మాట్లాడతారు. జాగ్రత్త. ఇతను ఎవరైతే ఆకాను ఉన్నాడో పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం లేకపోతే రౌద్రంతో రగిలిపోతున్నాడు దేవుడు. ఆయన చెప్పగానే యెహోషువ 22వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది ఆ డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు ఆ డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడును ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఇక్కడ నుంచి నేను చదువుతాను. ఆకానును, నెక్స్ట్ కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ఒకసారి అంటే ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెప్పమనట్లేదు, కానీ
మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఒకసారి స్తోత్రం చెప్పమంటున్నాను. చెప్పండి. చాలామంది ఇక్కడ ఉన్నారు అని నాకు అనిపించట్లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన మూల వాక్యంలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా, మళ్ళీ చెప్పండి, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను. మళ్ళీ చెబుదామా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు చూడండి, షీనారు పై వస్త్రం 200 తులముల వెండి, 50 తులముల బంగారం. దీంతో జీవితం వెళ్ళిపోద్దా? ఒక పై వస్త్రం, ఒక 200 తులముల వెండి, 50 తులముల బంగారం. ఇక దీంతో జీవితం మొత్తం చాలా విలాసవంతంగా బ్రతికేయొచ్చా? చెప్పండి, బ్రతకొచ్చా? బ్రతకూడదు, బ్రతకలేం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, దానిని తెచ్చినందుకు ఇప్పుడు ఎవరెవరు తెచ్చింది? ఎవరు తెచ్చింది? ఆకాను. కానీ ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నారు? కుమారులు ఏమన్నా చేశారా? కూతుర్లు ఏమన్నా చేశారా? పోనీ గాడిదలు, ఎద్దులు, ఈ రేకులు అంటే పైన టెంటు ఇవేమన్నా చేసినాయా? చెప్పాలి, చేసినాయా? ప్రియ సహోదరి సహోదరులారా, చాలా ప్రేమతో భారంతో ఒక మాట చెప్తున్నా. అమ్మగా నాన్నగా నువ్వు చేస్తున్న ప్రతి దానిలో, నువ్వు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో, అది మంచి అయినను సరే చెడైనను సరే, నీ పిల్లల వడిలో ప్రభువు కొలిసి సమానముగా కొలిసిపోస్తున్నాడు. ఒకవేళ కూతురు అంటే ఇష్టం అన్నాను కదా, ఒకవేళ కూతురు ఇలాగ అంటుంది అనుకుందాం. నానా నానా చేయి పట్టుకుని నడుస్తుంది, ఆ కాను చేయి పట్టుకుని నడుస్తుంది. నానా నానా అన్నాడు. మామయ్య వాళ్ళు ఏంటి నాన్న, మామయ్య వాళ్ళు పెదనాన్నోళ్ళు ఇంతంతలా రాళ్ళు తెస్తున్నారు ఏంటి? వాళ్ళు చిన్నది కదా పాపం, తెలియదు కదా. ఏం సమాధానం చెప్తాడు? ఏం సమాధానం చెప్తాడు? కొడుకు, నానా ఆ రోజు అడిగితే కాలు ఎత్తేవుగా నాన్న నన్ను గుండెల మీద అనడానికి, ఇదేంటి నాన్న? భార్య ఏడుస్తా, పిల్లలు ఎంక చూస్తా, ఆయన ఎంక చూస్తా, ఎక్కుళ్ళు పెట్టి ఊపిరి తీసుకోవడం కష్టమైపోతా. ఏందయ్యా ఇది, ఇట్ట చేసేవేందయ్యా, ఏంది ఇది అంటే ఏమీ మాట్లాడట్లేదు. గుర్తుపెట్టుకో, దేవుని కోపం నీ కుటుంబం మీదకి దిగినప్పుడు ఏడవటం తప్ప నువ్వేం చేయలేవు. అంతేకాదు, నువ్వు ఎంత పెద్ద హైలీ టాలెంటెడ్ అయినా, మల్టీ టాలెంటెడ్ అయినా, నీకెంత పెద్ద నెట్వర్క్ ఉన్నా, ఎంత పెద్ద పలుకుబడి ఉన్నా, అవన్నీ జీరో అయిపోతాయి. అవేవి నువ్వు దగ్గరుండి నీ పిల్లలను కాపాడలేవు. దగ్గరుండి నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేయలేవు. ఆకాను నుంచున్నాడు, భార్య నుంచుంది, పెద్ద కొడుకు, రెండో కొడుకు, కూతురు, ఎద్దులు, గాడిదలు, టెంటు, ఆకోరు లోయలోనికి వచ్చారు. అప్పుడైనా అయ్యా పాస్టర్ గారు, యెహోషువ గారు, ఆ 18 మంది లేదా ఆ 36 మంది ఆ ఆడపిల్లల్ని కొంచెం ముందుకు రమ్మనండి, ఆడపిల్లల్ని ముందుకు రమ్మనండి, చేతులు పైకెత్తి, అమ్మలారా, అయ్యా బాబులు, నా వల్లే మీ భర్తలు చనిపోయారు, నా వల్లే మీ నాన్నలు చనిపోయారు, నన్ను క్షమించండి అని ఒక్క మాట మాట్లాడుతున్నాడా? చెప్పండి. దేవుడు నీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాడు. పద్ధతి మార్చుకోవాలని, పద్ధతి సరి చేసుకోవాలని. ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నావు. కళ్ళు నెత్తికొచ్చినట్లుగా, పొగరు పట్టినట్లుగా, అహంతో ఎవరి మాట నేను విన్నావు, నా ఇష్టం, నా లైఫ్, నా ఇష్టం మాట్లాడుతున్నావు. జాగ్రత్త. దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభిస్తే నువ్వేం చేయలేవు. శరీరం ఒకవేళ ఎర్రతోలు ఉందని, అందంగా ఉన్నావని, ఇష్టారాజ్యంగా బ్రతికేద్దాం అనుకుంటున్నావేమో, ఈ శరీరాన్ని ఇచ్చినోడికి
ఎక్కడ నొక్కితే దేనికి పనికి రాకుండా అవుతావో ఆయనకు తెలుసు. తెలీదా? ఆయన ముందా నీ కొప్పిగంతులు, ఆయన ముందా నీ ఆటలు. జాగ్రత్త జాగ్రత్త. ఇలా వరుసనే నుంచున్నారు. యెహోషువ బోర ఊదాడు. యెహోషువ బోర ఊదగానే ఎవరైతే భర్తను కోల్పోయారో, ఎవరైతే నాన్నను కోల్పోయారో వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు. మా చెర్ల నిండా రాళ్ళే ఉంటాయి ఎక్కడ పడ్డా. మనిషి మొయ్యలేనంత పెద్ద రాళ్ళు తీసుకుని పైనుంచి కొట్టేస్తున్నారు. ఒకవేళ కన్నుగుడ్డుకు తగిలి కన్నుగుడ్డు గారిపోయిందేమో, నడుము విరిగిపోయింది, కాళ్ళు విరిగిపోయినాయి. పిల్లలు కేకేస్తున్నారు. ఆ పిల్లకి గట్టిగా తగలగానే పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరకు వచ్చింది. వాళ్ళ నాన్న ఇట్లా అడ్డం ఉన్నాడు. వాళ్ళ నాన్నకు నడుము విరిగిపోయింది, తల పగిలిపోతుంది. పిల్ల కేకేస్తుంది, నానా 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 అంటే రాళ్ల వర్షం ఆగకుండా రాళ్ళు పడుతున్నాయి. కానీ ఆకానేమీ చేయలేకపోతున్నాడు. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు. మరి నీ బ్రతికేంటి? ఏం బ్రతికావు? ఏం బ్రతుకుతున్నావు? పిల్లలకి ఏదో సంపాదిద్దామని వంకర టింకర దారుల్లో అడుగులేస్తున్నావా? జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. ఇప్పుడు మన పక్కింటోళ్ళు చాలాసార్లు కూర వేసి ఇస్తారు. కూర మీ కిచెన్లో మీ కాని వస్తువులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని కూర గిన్నెలు ఉన్నాయి? ఎన్ని టీ గ్లాసులు ఉన్నాయి? దొంగవు కదా నువ్వు, దొంగవు కదా. డిజైన్లుగా ఉన్నాయని బాక్సులు దాచిపెట్టుకుంటావా? సిగ్గులేదా? దొంగల ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పండి, వింటాడా? వినడో. పక్కింటి వాళ్ళు గడ్డపార తెస్తావు, లేకపోతే ఇంకోటి తెస్తావు, ఇస్తావా? వాళ్ళు మర్చిపోయారు అనుకుంటున్నావు. జాగ్రత్త. శాపాన్ని పిల్లల వడిలో కొలిసిపోస్తున్నావు, శాపాన్ని సంపాదిస్తున్నావు. విలాపవాక్యాల గ్రంథం విలాపవాక్యాల గ్రంథం 5వ అధ్యాయమా? 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను. నువ్వేదో అనుకుంటున్నావు. మన జీవితం చాలా చిన్నదండి. చాలా చిన్నది. నీకు పెళ్ళయ్యేదాకా అమ్మా నాన్నల సంరక్షణలో ఉంటావు. పెళ్ళయిన దగ్గర నుంచి కొంచెం సంపాదనలో మొదలు పెడతావు. అప్పటి నుంచి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నావు. పెళ్ళికి ముందే ఒకవేళ నీ శరీరాన్ని ఎంత మురికి చేసుకోవాలో అంత చేసేసుకున్నావేమో, నాకు తెలీదు. నిన్ను బట్టి నీ రక్తం పంచుకు పుట్టినోళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. తెలుసా? ఉగ్రత రాబోతుంది. ఇర్మియా 32:18 కూడా మనం చూస్తాం ఆ మాట. నీవు వేల మందికి కృపను చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల వడిలో. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో కూడా, నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికిని కుమారుల మీదికిని నేను రప్పించేవాడను. ధిక్కరిస్తున్నావు దేవుని మాట. ప్రియులారా, ఆకోరు లోయలో పెద్ద రాళ్ల కుప్ప ఇంకా చచ్చిపోలేదు, లోపలే ఉన్నారు. అన్నీ ఇరిగిపోయినాయి, ముక్కలు ఇరిగిపోయినాయి.
ఒకవేళ పాప అంటుంది, నానా నానా ఊపిరాట్లేదు నాన్న అంటే ఏం చేస్తాడు ఆకాను? ఏం చేయగలడు? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి కాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి కాక, చెట్టు కుక్కరై పుట్టకు కరై అనాథలై అరిచే రోజు, చెట్టు కుక్కరై పుట్టకు కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు స్తోత్రం కలుగును గాక. ఏం చేయగలడు ఆకాను? అంతటితో ఆగారా? పిల్లరా, దేవుడు చెప్తున్నాడు, నూనె పోసి, ఆ రాళ్ల మీద నూనె పోసి తగలబెట్టమని దేవుడు చెప్తున్నాడు. 26వ వచనంలో లేదా 25 నుంచి చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. ఇప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. ఒకవేళ గాడిదలు, ఎద్దులు, బేస్ తగ్గించు, వాటికి ఒకవేళ గొంతు ఉందనుకోండి, ఎద్దులు ఇలాగంట, యజమానుడా ఏంటి మమ్మల్ని రాళ్లతో కొట్టిస్తున్నావు? ఎందుకు రాళ్లతో కొట్టిస్తున్నావు? మేమేం చేసామయ్యా? ఏ రోజైనా మెడ మీద కాడేస్తే లాగమన్నావా? నీకెంతగా సేవ చేస్తే నువ్వు మాకిచ్చే ప్రతిఫలం రాళ్లతో కొట్టియటమా? ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నివసిస్తున్న ఇల్లు, నీ ఇంటిలో ఉన్న గోడలు ఒకరోజు ప్రభు ముందు సాక్ష్యం చెప్పబోతున్నాయి. మనం బ్రతికిన బ్రతుకంతా స్వరముతో అవి మాట్లాడబోతున్నాయి. జాగ్రత్త. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు నీ చేతుల్లో ఉంది. దేవుని ఉగ్రతను సంపాదించి పిల్లలకి ఇస్తావా? లేకపోతే నీవే 1000 తరాలకు ఆశీర్వాదకరంగా మారుతావా? నిర్గమకాండంలో 20వ అధ్యాయము 5వ వచనం కిందకి మనం చదువుతూ ఉంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని, బాబా గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. ఎన్ని తరాలు? 1000 తరాలు. ఇప్పుడు వెస్లీ గారిది ఊరా? అమ్మగారిది ఊరా? ఇక్కడున్న ఇంతమంది రేపు పరలోకంలో కనబడితే కారణం ఎవరు? ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇంకా రాకుండా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో
ఆయన ద్వారా వాక్యం విని, లేదా నాలాంటి పనికి మాలిన తీసుకొచ్చి మైకి ఇస్తే చెబితే విన్నవాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళందరి రక్షణ కారణం ఎవరు? ఆయన ఇంకా ఆయుష్ ఉంది, వయసు ఉంది. ఆయన తుది శ్వాస వరకు ఇంకెంతమందిని సంపాదిస్తాడో దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం. నీవు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారమును జీవిస్తే ఎన్ని తరాలకు? 1000 తరాలకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దామా గట్టిగా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యూదా రాజు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. చాలు. అష్షూరు రాజు అయిన సన్హెరీబు, ఆయన సైన్యాధిపతి పేరు రబ్షాకే. రబ్షాకే అనేవాడు బహు గర్విష్టి, చాలా బాగా గర్వంగా మాట్లాడేవాడు. వాడు హిజ్కియాకి ఒక వర్తమానం పంపించాడు. హిజ్కియా, నీ నమ్మిన దేవుడు ఏం చేయలేడు, నీవు నమ్మిన దేవుని వల్ల ఏమి కాదు, మర్యాదకు వచ్చి నాతో లొంగిపో, నా కాళ్ళకు దండం పెట్టు అని చెప్పాడు. హిజ్కియా ఆ ఉత్తరాన్ని తెచ్చి మందిరంలో పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీవు రోషం కలిగిన దేవుడవు, కెరూబులు సెరూబుల మధ్యలో నివసించే దేవుడవు కదా, ఏంటి పరిస్థితి అని హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు జవాబిస్తున్నాడు. 35వ వచనంలో చూడండి. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము. ఆగాగు. దావీదు చనిపోయి అప్పటికి 294 సంవత్సరాలు. ఈ మాట దేవుడు చెప్పే సమయానికి. స్తోత్రం చెప్పండి ఇంకొంచెం గట్టిగా. టైము 9:44 అయింది. మీ వాచ్లో కూడా అంతే అయిందా? ఏమా సిస్టర్ గారు, అంతేనా? మరేంటి అక్కడక్కడ నిద్రపోతున్నారు? 2-3 నిమిషాలు చూస్తా, అందరు నుంచోబెడతా. అప్పుడు నుంచుని కింద పడదు కదా నిద్రపోయి. స్తోత్రం చెబుదాం. నిద్రపోయేటప్పుడు వాక్యం చెప్పడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నేను చెప్పే వాక్యం నీకు జోలబడినట్టుంటే ఇంక నేను మీకు వాక్యం చెప్పడం వల్ల లాభం ఏంటి? పోనీ ఈ వాక్యం మీకు చెప్పడానికి ఎన్ని గంటల సేపు సిద్ధపడాలి, ఎన్ని గంటల సేపు ప్రార్థనలో ఉంటే దేవుడు ఈ వాక్యం ఇస్తాడు చెప్పండి. మరి ఎంత ధైర్యం నీకు నా ముందు నిద్రపోవడం? రేపు నేను ఉన్నాను కదా, పైకి నాకు సిగ్గు లేదు. ఇదిగో ఎర్రచేరా అని పిలుస్తా. ఏదన్నా ఉంటే ఆయనకి బాధ. కాబట్టి ప్లీజ్ నిద్రపోవద్దు. ఎందుకంటే రియల్లీ ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వినాల్సిన మాటలు నువ్వు వినకుండా నిద్రపోతే ఉగ్రత పిల్లల మీదకి వచ్చేస్తుంది. దేవుడు అంటాడు, నేను చెప్పాను కానీ నువ్వు వినలా, ఇప్పుడు అనుభవించి అంటాడు. కాబట్టి ప్లీజ్ ఎవరు నిద్రపోవద్దు. వెనకాల అందరు నెత్తి మీద చేరేసుకోండి. స్త్రీలు తల మీద తలలు కప్పండి. స్తోత్రం చెప్పండి. భయంగా ఉండాలి మనం దేవుని సన్నిధిలో. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. దావీదు చనిపోయిన 294 సంవత్సరాలకి హిజ్కియా 14వ రాజు. దావీదు తర్వాత సొలొమోను, రెహబాము, ఇలాగా లిస్టు తీస్తే హిజ్కియా 14వ రాజు. ఒకవేళ దావీదు సమాధిని కనుక తవ్వితే ఈ పెదాలు కానీ కండలు కానీ ఉంటాయంటారా? పోనీ వాళ్ళకి బాగా కాస్మోటిక్స్ బాగా తెలుసు కదా. ఇప్పుడు ఈజిప్ట్లో మమ్మీలు ఉన్నాయి కదా, మమ్మీలు 2000-3000 సంవత్సరాల క్రితం శవాలు ఉన్నాయిగా, బాగా ఎండిపోయి ఉన్నాయి. కండ ఒకవేళ తినిపోలేదు అనుకుందాం, బాగా దగ్గర కృషించిపోయి ఉంటుంది. ఒకవేళ దావీదు గారి సమాధి ఈ మధ్య పోయిన నెలలోనే ఎప్పుడో బాంబేసి పగలగొడితే మళ్ళీ రిపేర్ చేశారు. హమాస్ వాళ్ళు బాంబేస్తే ఆయన సమాధికి బాగా క్రాకులు ఇచ్చిపోయింది.
మనల్ని రిపేర్ చేశారు. దావీదు గారి సమాధిని ఓపెన్ చేసి తీస్తే ఆయన శరీరం చిక్కి చిల్లిమైపోయి ఉంటుంది. కానీ ఆయన చేసిన ప్రార్థన దేవుని ఎదుట ఇంకా సజీవముగానే ఉన్నది. చెప్పండి, కొట్టు గట్టిగా. మనం బ్రతికున్నా చచ్చిపోయినా, మన శరీరం ఎత్తుకెళ్ళి సమాధిలో పెట్టి పురుగులు తిన్నా, మనం బ్రతికుండగా చేసిన ప్రార్థన దేవుని సింహాసనం ఎదుట నీ రక్తం పంచుకు పుట్టే తర్వాత తరాలకది ఆశీర్వాదాలను తీసుకొచ్చి పెడుతుంది. హల్లెలూయా. దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞల చొప్పున నువ్వు బ్రతికితే 1000 తరాలకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఇంట్లో విలువ ఉందో లేదో నాకు తెలియదు, మీ ఆయన నిన్ను పట్టించుకుంటాడో లేదో, పిల్లలు లెక్కేసుకుంటారో లేదో, చాలాసార్లు అనవసరంగా నేను బతుకుతున్నాను, నేను ఎవరికి అవసరం లేదు, ఈయనకి అసలు ప్రేమే లేదు నా మీద, ఈ పిల్లలు అనుకుంటే వాళ్ళు కూడా అనవసరంగా మమ్మల్ని అన్నావు అని ఇలాగా నువ్వు చాలా తేలిగ్గా హేళన చేయబడుతున్నావేమో నాకు తెలియదు. కానీ నీవు దేవుని మాటలు వినడం ప్రారంభిస్తే తర్వాత 1000 తరాలకు నిన్ను ఆశీర్వాదకరంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం కలుగునగాక. సిద్ధమా లేక ఆకానులాగా శాపాన్ని సంపాదించి పెడతావా? ఇంటి పేరు తుడిపేయడానికి దేవుడు సిద్ధమైపోతున్నాడు. ఇప్పటికే మన ఊర్లో ఈ రోప్ కాలనీలో కొన్ని ఇంటి పేర్లు తుడిపేశాడు. ఇప్పుడు నేను ఎప్పుడో వచ్చాను కదా, అప్పుడున్న ఇంటి పేర్లు ఇప్పుడు లేవేమో, కొన్ని ఇళ్ళు పాడుపడ్డాయేమో, తర్వాత అక్కడ ఉండేవాడు ఎవరు లేరేమో. దేవుడు తుడిపేస్తాడు కొన్ని పేర్లు. తుడిపేసేలాగా మనం బ్రతకూడదు. మన తర్వాత తరాలకు మనం ఆశీర్వాదకరంగా మారాలి. అందుకే ఈ కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా ఉగ్రతను సంపాదించే స్థితిలో ఉంటే ఇప్పుడే యేసయ్య పాదాల మీద పడి క్షమించమని ఆయన పాదాలు పట్టుకుందాం. దేవుని కోపం పెళ్ళున నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీదకు దిగక ముందే ఇప్పుడే యేసు ప్రభువారి పాదాల మీద పడితే నువ్వేం చేసినా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎలాంటి బ్రతుకు నువ్వు ఇప్పటిదాకా బ్రతికినా ఆయన పవిత్రమైన రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధుడా, నీతిమంతురాలా అని నీ పేరు ప్రక్కన పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదామా? రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదామా? ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఎట్లా ఉచితముగా, చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి, ఉచితముగా ఏమని చేశాడు? ఇప్పుడు మనం ఏమయ్యాం? యేసయ్య రక్తంతో కడగబడితే ఏమయ్యాం మనం? నేను నీతిమంతుడినండి, ఇదిగో వెస్లీ గారు నీతిమంతుడు, ఇదిగో ప్రకాష్ గారు నీతిమంతుడు, తిమోతి గారు నీతిమంతుడు, శ్యామ్ నీతిమంతుడు, యేసు రక్తాన్ని బట్టి. హల్లెలూయా. యేసు రక్తాన్ని బట్టి నిన్ను నీ కుటుంబాన్ని కూడా యేసయ్య నీతిమంతులుగా మార్చడానికి ఆయన రెడీ. కానీ నువ్వు రెడీయా? ఉగ్రత పాత్రను తెచ్చి పిల్లల వడిలో పోస్తావా? లేక 1000 తరాలకు ఆశీర్వాదకరంగా మారతావా? నీ చేతుల్లో ఉంది. లేచి నిలబడదాం, ప్రభుతో మాట్లాడదాం. ప్రభుతో మాట్లాడదాం. ప్రభా, ఎవరు అటు ఇటు తిరగొద్దు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. బాబు వీడియో వద్దు, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యం నీతో మాట్లాడితే కేకలు వేద్దాం, క్షమించమని అడుగుదాం, పశ్చాత్తాపపడదాం. కళ్ళు మూసుకోవాలి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి.